ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. హాయ్ అండి, నేను మీ ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ ఇన్ అడ్వాన్స్డ్ 14 డైమెన్షన్స్ అండ్ ప్రొనాలజిస్ట్. సో ఫ్రెండ్స్, నేమ్ న్యూమరాలజీ సిరీస్ లో భాగంగా ఈ రోజు మనం ప్రసాద్ అనేటువంటి పేరు ఏదైతే ఉంటుందో దాని గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. సో ఈ వీడియో చివరి వరకు చూడండి. అసలు ప్రసాద్ అనేటువంటి నేమ్ వల్ల ఎందుకు ఇంత నెగిటివిటీ ఫీల్ అవుతున్నారు వాళ్ళు, ఎందుకని లైఫ్ లో సక్సెస్ రేట్ అనేటువంటిది అంత తక్కువ ఉంటుంది, ఎందుకు లైఫ్ లో ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ ఏర్పడుతున్నాయి వీళ్ళందరికీ అనేటువంటి దాని గురించి నేను తెలియజేసే ప్రయత్నం చేస్తాను. ఇక ముందుగా మనం చూసుకుంటే ప్రసాద్ అనేటువంటి నేమ్ అండి. ప్రసాద్ అనేటువంటి నేమ్ మొత్తం టోటల్ వచ్చేసి 19 అండి. సో దీంట్లో 19 లో మనకి ఓఎల్స్ యొక్క కౌంట్ వచ్చేసి 2 అండి. 2 అనేటువంటి దాన్ని మనం డిపెండెంట్ నెంబర్ అంటామండి. 2 ని మనం డిపెండెంట్ నెంబర్ అంటాం. 2 అనేటువంటిది బ్యాడ్ నెంబర్ అనమాట, డిపెండెంట్ నెంబర్ అంటాం మనం. సో ఈ డిపెండెంట్ నెంబర్ వల్ల ఏమవుతుందంటే ఈ ప్రసాద్ అనేటువంటి పేరు వల్ల వీళ్ళకి ఈ 2 డిపెండెంట్ వలన లైఫ్ లో ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ అనేటువంటిది చాలా ఎక్కువ వస్తుండేయండి. అందుకే వీళ్ళు ప్రసాద్ అనే వాళ్ళు మంచి నేమ్ ఫేమ్ ఉండి మంచి తెలివిగల వాళ్ళు ఉన్నా సరే లైఫ్ లో ఏజ్ పెరిగే కొద్దీ కూడా ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ అనేటువంటిది చాలా అంటే చాలా విపరీతంగా ఎదుర్కొనేటువంటి జరుగుతూ ఉంటుంది అనమాట. ఇక నెక్స్ట్ గా తీసుకుంటారండి, ఇక కాన్ఫిడెన్స్ కౌంట్ వచ్చేసి 17 అండి. 17 అనేటువంటిది చాలా అంటే చాలా బ్యాడ్ నెంబర్. 17 మనం డెడ్ యాంటీ కాంబినేషన్ నెంబర్ అండి 17. అలానే 17 అనే దాన్ని అన్లక్కీ నెంబర్ అని కూడా అంటారు. అంటే డెడ్ యాంటీ కాంబినేషన్ అంటే ఏంటంటే లైఫ్ లో మానసికంగా కుంగదీసేటువంటి విషయాలైనటువంటి ఫైనాన్షియల్ స్ట్రగుల్స్, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, వృత్తి వ్యాపారాల ప్రాబ్లమ్స్, వీటన్నిటిని కూడా ఈ డెడ్ యాంటీ కాంబినేషన్ అనేటువంటిది క్రియేట్ చేస్తుంటుందండి. అందుకే ఈ డెడ్ యాంటీ కాంబినేషన్ అనేటువంటిది ఎప్పుడు కూడా ఎవరి నేమ్ లో ఉండకూడదు, అలానే ఎవరి డేట్ ఆఫ్ బర్త్ ప్యాటర్న్ లో కూడా ఉండకూడదు అనమాట. మన ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళకి చాలా మంది కూడా ఈ డెడ్ యాంటీ కాంబినేషన్స్ అంటే ఏంటి వాటి గురించి అందరికీ తెలుస్తూ ఉంటుంది. నేను చాలా సార్లు చెప్తూ ఉంటాను. ఇక నెక్స్ట్ ప్రసాద్ అనేటువంటి పేరు నేను చాలా సార్లు మీకు చెప్తానండి. నేమ్ స్టార్టింగ్ లెటర్ అనేటువంటిది మీ యొక్క జీవితంలో పాజిటివిటీ ఇవ్వటంలో కీలకమైనటువంటి పాత్ర అనేటువంటి నేమ్ స్టార్టింగ్ లెటర్ కీ రోల్ ప్లే చేస్తుంది. దానికి సంబంధించినటువంటి ఒక వీడియో కూడా నేను ఛానల్లో చేశాను, దాన్ని ఐకార్డ్ లో ఇస్తాను, అలానే కింద డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తాను, ఒకసారి దాన్ని చూసే ప్రయత్నం చేయండి. ఇక మనం చూసుకుంటే పి అనేటువంటి స్టార్టింగ్ లెటర్ ఉంది. ప్రసాద్ లో పి అనేటువంటి స్టార్టింగ్ లెటర్ ఉందండి. పి అనేటువంటి స్టార్టింగ్ లెటర్ ఏదైతే ఉందో ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఎవరి పేరులో కూడా కొన్ని స్టార్టింగ్ లెటర్స్ తో నేమ్ స్టార్ట్ అవ్వకూడదండి. వాళ్ళ డెస్టినీ ఎంతైనా సరే వాళ్ళకి ఆ పేరులతో ఎవరికి కూడా కొన్ని నేములతో స్టార్టింగ్ లెటర్ ఉండకూడదు. దాంట్లో పి అనేటువంటి లెటర్ అండి. పి అనేటువంటి లెటర్ యొక్క వాల్యూ వచ్చేసి 8, అంటే శని భగవానుడి అధిపతి అనమాట. కాబట్టి ఈ శని భగవానుడి యొక్క నెంబర్ కాబట్టి ఈ పి అనేటువంటి లెటర్ వల్ల దీనివల్ల నెగిటివ్ గానీ పాజిటివ్ ఉండదండి. ప్రసాద్ అనే కాదు, ఎవరి పేరు పీలో ఉన్నా సరే, ప్రభాకర్ అయినా సరే, ప్రవీణ్ అయినా సరే, ప్రమోద్ అయినా సరే, ఇలా ఎవరి పేరు పీలో ఉంటుందో వాళ్ళు లైఫ్ లో ఎదిగే కొద్దీ కూడా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, లేదంటే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కానివ్వండి, మానసికంగా ఇబ్బంది పడేటువంటి సిచ్యువేషన్స్, జాబ్ కోల్పోవటాలు, జాబ్ లో మనశ్శాంతి లేకపోవటం, ఎడ్యుకేషన్ సరిగ్గా నడవకపోవటం, ఇవన్నీ కూడా జరుగుతుంటే పి స్టార్టింగ్ లెటర్ తో నేమ్ ఉంటాయి. అందుకే నేను ఎప్పుడైనా సరే కొన్ని స్టార్టింగ్ లెటర్స్ ఉంటే ఎవరైనా నాకు ఫోన్ చేసినప్పుడు పిల్లలకి పేర్లు పెట్టాలని చెప్పి ఈ నక్షత్రాలకు సంబంధించిన పేర్లు పాదో పెట్టాలన్నప్పుడు నేను వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సో అసలు నక్షత్ర ప్రాదాలతో పేరు పెట్టాలా, డెస్టినీ నెంబర్ తో పేరు పెట్టాలన్నటువంటి దాని గురించి కూడా నేను ఒక వీడియో చేశాను, పైన ఐకార్డ్ లో ఉండి చూడండి, ఇవన్నీ కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, డిస్క్రిప్షన్ లో చూసే ప్రయత్నం చేయండి. సో ఫ్రెండ్స్, ఎవరైనా సరే అడ్వాన్స్డ్ 14 డైమెన్షన్ లో ఆస్ట్రో న్యూమరాలజీ ప్రకారం నేమ్ కరెక్షన్ చేయించుకోవాలనుకుంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నా నెంబర్ కి మార్నింగ్ 10 గంటల నుంచి ఈవినింగ్ 4 గంటల మధ్యలో ఫోన్ చేసే ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్ గా మనం చూసుకుంటేనండి, ఈ నేమ్ లో చూసుకుంటే ఈ నేమ్ యొక్క ఫ్రీక్వెన్సీ చూద్దామండి. నేమ్ యొక్క ఫ్రీక్వెన్సీ వచ్చేసి 812 హెడ్జెస్. నేను నా ప్రతి వీడియోలో చెప్తానండి, ఫ్రీక్వెన్సీ అనేటువంటిది మినిమం 1400 నుంచి 1500 హెడ్జెస్ తగ్గకుండా ఉండాలండి. అర్థమైందా? ఇలా 1400 నుంచి 1500 హెడ్జెస్ ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళకి అవకాశాలు అనేటువంటివి అందిపుచ్చుకోగలుగుతారు. ఎందుకంటే మనం టీవీలో ఏదైనా ఒక ఛానల్ పెట్టాలంటే ఒక పర్టికులర్ ఫ్రీక్వెన్సీ దగ్గర మాత్రమే ఆ ఛానల్ అనేటువంటిది మనకు వస్తుంది. అలానే ఒక వ్యక్తికి అతని యొక్క డేట్ ఆఫ్ బర్త్ ను బట్టి ఎంత ఫ్రీక్వెన్సీలో అతనికి పేరు ఉండాలో అంత పేరు పెట్టినప్పుడు మాత్రమే ఆ పేరు అనేటువంటి దానివల్ల అతనికి యాక్టివేషన్ అవుతుంది. అతను ఏవైతే అతనికి అవకాశాలు రావాలో అటువంటి అవకాశాలు మొత్తం కూడా అతను
అందిపుచ్చుకునేటువంటి సిచ్యువేషన్స్ ఏర్పడుతుంటాయి. బట్ కానీ మరి ప్రసాద్ అనేటువంటి పేరు ఎంత ఉందండి, మినిమం ఎంత ఉండాలి, 14 నుంచి 15 ఉండాలి. మరి ఎంత ఉంది, 812. అంటే ఉండవలసిన ఫ్రీక్వెన్సీ కంటే కూడా తక్కువ ఫ్రీక్వెన్సీ ఉన్నప్పుడు అతని అవకాశాలు అనేటువంటి అందిపుచ్చుకునేటువంటి సామర్థ్యాన్ని అతను కోల్పోతుంటాడు. అంటే కళ్ళ ముందు అన్ని అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి, మంచి తెలివి గల వాళ్ళు ఉంటారు వీళ్ళు, ఆ కళ్ళ ముందు అన్ని అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి, కానీ పని చేద్దామని వెళ్ళినప్పుడు అవకాశాలు అనేటువంటిది వీళ్ళ చేతిలో నుంచి చేజారి వెళ్ళిపోతుంటాయి అనమాట. సో ఫ్రీక్వెన్సీ అనేటువంటిది నేమ్ కి అంత ఇంపార్టెంట్. ఇక నెక్స్ట్ ఏమో చూసుకుంటానండి, రివర్స్ ఆఫ్ టెక్నిక్ లో చూసినప్పుడు 74 అనేటువంటి నెంబర్ వచ్చిందండి. ఈ 74 అనేటువంటి దాన్ని బ్యాడ్ నెంబర్ అంటామండి. సో ఇక్కడ బ్యాడ్ నెంబర్ అనేటువంటిది రాకూడదు ఎప్పుడు కూడా. ఈ 74 దాన్ని మనం లేజీ నెంబర్ అంటామండి. సో మనం నేమ్ అంతా చేసిన తర్వాత 14 డైమెన్షన్ లో నేమ్ అంతా కరెక్షన్ చేసిన తర్వాత ఇది లాస్ట్ మెథడ్ అండి. ఈ లాస్ట్ మెథడ్ లో ఇక్కడ బ్యాడ్ నెంబర్ వచ్చింది అనుకోండి, ఆ నేమ్ ఇక మనం పెట్టడానికి పనికిరాదు. మళ్ళీ ఇంకొక నేమ్ కరెక్షన్ ఇంకొకటి చేసి మొదటి నుంచి క్యాలిక్యులేషన్ అన్ని చేసుకుంటూ వచ్చి చివరిలో దీన్ని మళ్ళీ చెక్ చేయవలసినటువంటి అవసరం ఉంటుంది అనమాట. అందుకనేనండి ఇన్ని మెథడ్స్, ఇంత ఫ్రీక్వెన్సీ, ఇంత స్ట్రెంత్, ఇంత ఎనర్జీ, ఇంత వైబ్రేషన్ ఇవన్నీ ఫాలో అవుతాం కాబట్టి 14 డైమెన్షన్ లో మనం నేమ్ కరెక్షన్ చేసినప్పుడు ఏవైతే జనాల నెగిటివ్స్ ఉంటాయో ఆ నెగిటివ్స్ యొక్క ఇంపాక్ట్ అనేటువంటి గ్రాడ్యువల్ గా తగ్గుతూ పాజిటివ్ అనేటువంటిది పెరగటానికి, త్వరగా వాళ్ళు లైఫ్ లో ఎదగటానికి కారణం ఏంటంటే 14 డైమెన్షన్ లో మీ జాగ్రత్తలన్నీ తీసుకుంటాం కాబట్టి. సో ఇది ఫ్రెండ్స్ ప్రసాద్. ఇప్పుడు నేను ఏవైతే చెప్పానో ప్రసాద్ అనేటువంటి పేరు, ఈ ప్రసాద్ అనేటువంటి పేరు అనేటువంటిది పెట్టుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఇది అప్లికబుల్ అవుతుంది. సో మనకి ఒక వ్యూర్ వచ్చేసి మనకి మెసేజ్ లో మనకి కామెంట్ బాక్స్ లో వీళ్ళ డేట్ చెప్పాడు, 3/2/2001 అనేటువంటి డేట్ చెప్పాడండి. సో ఇప్పటి వరకు నేను చెప్పినటువంటి ఇవన్నీ కూడా కామన్, ఏ ప్రసాద్కైనా కామనే. ఇప్పుడు మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ని నేను ఎనలైజ్ చేస్తాను. సో ఫ్రెండ్స్ ప్రసాదుల పేర్ల మీద నేను ఎనలైజ్ చేసి ఎంతో మందికి కరెక్షన్ ఇచ్చిన తర్వాత నేను ఈ వీడియో చేయడం జరుగుతుందండి. ప్రతి ఒక్కటి మాక్సిమం వచ్చేటువంటి ప్రసాదులు అందరిలో కూడా ఇలానే ఉంటారు. దానికి ఇంకొక ముఖ్య కారణం కూడా చెప్తానండి. 19 అనేటువంటిది చాలా మంచి నెంబరు. 19 నెంబర్ అనేటువంటిది మంచి నెంబరు, ఓకేనా. ఎవరికైనా సరే 17లోనో 18లోనో ఉన్నప్పుడు మనం అక్షరం మార్చి అక్షరం పెట్టే న్యూమరాలజిస్ట్ ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక ఏనో, ఒక ఐయో, ఒక జేనో యాడ్ చేసేసి 19లోకి తీసుకొస్తారు. మరి 19వ నెంబర్ అనేటువంటిది అద్భుతమైనటువంటి మంచి నెంబర్ అయినప్పుడు మరి వీళ్ళకి సక్సెస్ రేట్ రావాలి కదా. ఎందుకు సక్సెస్ రేట్ రావట్లేదు? మరి సక్సెస్ రేట్ అనేటువంటిది ఎందుకు రావట్లేదు వాళ్ళకి? ఎందుకు రావట్లేదు అంటే వ్యూయర్స్ కూడా ఆలోచించవలసిన విషయం ఇది. మనకి నేమ్ నెంబర్ ఏదైతే ఉంటుందో నేమ్ నెంబర్ ఒకటే ఇంపార్టెంట్ కాదండి. నేమ్ నెంబర్ తో పాటు ఉంటే ఓవెల్స్ కౌంట్, కాన్సనెంట్స్ కౌంట్ కూడా ఇంపార్టెంట్. అలానే దాంతో పాటు ఫ్రీక్వెన్సీ ఇంపార్టెంట్, నేమ్ టోటల్ ఎంతలో పెట్టాలనేది ఇంపార్టెంట్, ఆ ఎంతలో పెట్టాలని డబుల్ డిజిట్ కి సింగిల్ డిజిట్ ఎంత మ్యాచ్ అవ్వాలనేది ఇంపార్టెంట్. అలానే రివర్స్ ఆఫ్ టెక్నిక్ ఇంపార్టెంట్. ఇలాంటి అనేకమైనటువంటి విషయాలు, దాంతో పాటుగా ప్రొనాలజీ కూడా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ప్రసాద్ అనేటువంటి పేరు ఏదైతే ఉందో ప్రసాద్ అనేటువంటి పేరులో సాడ్ అనేటువంటి వైబ్రేషన్ వచ్చింది. ప్రసాద్ చూడండి, సాద్ 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 అనేటువంటి సాడ్ అనేటువంటి వైబ్రేషన్ వస్తుందండి. సో మీరు అనొచ్చు సాద్ కదండి సాడ్ ఎందుకు అయితే, వైబ్రేషనల్ థియరీ ప్రకారం 14 డైమెన్షన్ లో వైబ్రేషనల్ థియరీ అని ఉంటుందండి. వైబ్రేషనల్ థియరీ ప్రకారం మనం రాసినప్పుడు దానికి సాడ్ అనేటువంటి నెగిటివ్ వైబ్రేషన్ వచ్చేటువంటి ఫ్రీక్వెన్సీస్ వస్తాయన్నమాట. కాబట్టి ఈ ప్రసాద్ అనేటువంటి పేరులో ఏదైతే సాడ్ అనేటువంటి నెగిటివ్ వైబ్రేషన్ ఉందో ఈ సాడ్ అనేటువంటి నెగిటివ్ వైబ్రేషన్ వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి లైఫ్ లో వీళ్ళు ఏదైతే నార్మల్ గా ఎదిగే క్రమంలో బాగానే ఉంటారంటే ఏజ్ అనేటువంటి పెరిగే కొద్ది కూడా ఖచ్చితంగా కూడా మీరు చూడండి ప్రసాద్ అనేటువంటి పేరున్న వాళ్ళకి ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ అనేటువంటి చాలా ఎక్కువగా ఏర్పడుతుంటాయి. లేదంటే ఫ్యామిలీలో డిస్టర్బెన్సెస్ రావడం కానివ్వండి, వైఫ్ అండ్ హస్బెండ్స్ మధ్య కానివ్వండి, పిల్లల మధ్య కానీ గొడవలు రావడం కానివ్వండి, వ్యాపారంలో ఇబ్బంది పడటం కానివ్వండి, జాబులో ఇబ్బంది పడటం కానివ్వండి, సరైనటువంటి సంపాదన లేకపోవడం, వాళ్ళ తెలివితేటలకు తగినటువంటి విధంగా రాణించలేకపోవడం, నేమ్ ఫేమ్ వస్తుంది కానీ చేతిలో చిల్లిగా ఉండదు, దమ్మిడి ఆదాయం ఉండదు అనమాట. సో ఇదండి ప్రసాద్ అనేటువంటి నేమ్ యొక్క డీటెయిల్స్. సో ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా వీడియో చివరి వరకు చూడండి. సో ఎవరైనా సరే ఈ విధంగా ఎనాలిసిస్ అనేటువంటి చేయించుకోవాలనుకుంటే కనుక స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్ కి మీ నేమ్ అను డేట్ ఆఫ్ బర్త్ పంపించే ప్రయత్నం చేయండి. రోజు ఒక 5 నేములు 6 నేములు నేను వాళ్ళకి పర్సనల్ గా ఈ విధంగా ఎనాలిసిస్ చేసి నేను పంపిస్తూ ఉంటాను. ఇక ఇప్పుడు ఎవరైతే మన వ్యూవర్ ఉన్నారో మన వ్యూవర్ ఈ విధంగా మనకి డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వడం జరిగిందండి. ఇప్పుడు ఈ డేట్ ఆఫ్ బర్త్ ఎనలైజ్ చేస్తాం. ఒక వ్యక్తి యొక్క నేము
ఒక వ్యక్తి యొక్క డేట్ ఆఫ్ బర్త్ చూసినప్పుడు వాడి యొక్క లైఫ్ లో మాక్సిమం 50 to 70% ఆఫ్ లైఫ్ మొత్తం కూడా మనకు అర్థమైపోతూ ఉంటుంది. ఇప్పుడు చూసారు కదా, నేమ్ అనేటువంటిది ఎంత క్లియర్ గా నేను చెప్పాను. ఈ విధంగా ప్రతి ఒక్కరి నేమ్ కూడా మనం అనలైజ్ చేయొచ్చు. అలానే ఇక డేట్ ఆఫ్ బర్త్ చూసుకుందామండి. వీళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ప్యాటర్న్ వచ్చేసి 3238 అండి. 3 అనేటువంటిది వీళ్ళ యొక్క రూలింగ్ నెంబరు, 8 అనేటువంటి వీళ్ళ యొక్క డెస్టినీ నెంబరు. వీళ్ళు 38 కాంబినేషన్ సంబంధించినటువంటి వ్యక్తులు. సో ఈ విధంగా ఒక వ్యక్తి మన డేట్ ఆఫ్ బర్త్ ప్యాటర్న్ వచ్చినప్పుడు మనకి దీంట్లో ఫస్ట్ మనం కూల్ నెంబర్స్ ఎవరైనా ఉన్నాయో చూసుకోవాలి. కూల్ నెంబర్స్ అంటే హెల్త్ ఇంపాక్టెడ్ నెంబర్స్ అనమాట. 3 హెల్త్ ఇంపాక్టెడ్ నెంబర్స్ అంటే వాళ్ళకి పుట్టిన దగ్గర నుంచి 15వ సంవత్సరం మధ్యలో, అలానే 30వ సంవత్సరం నుంచి 45వ సంవత్సరం మధ్యలో హెల్త్ కు సంబంధించిన ఇష్యూస్ అనేటువంటి విపరీతంగా వస్తూ ఉంటాయండి. ఈ 2 అనేటువంటి నెంబర్ వలన వీళ్ళకి ఎప్పుడంటే 15వ సంవత్సరం నుంచి 30వ సంవత్సరం మధ్యలో వీళ్ళకి ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ అనేటువంటి ఎక్కువగా వస్తూ ఉంటే, అంటే కరెక్ట్ గా ఎడ్యుకేషన్ కూడా దెబ్బతింటుందండి. అంటే 15వ సంవత్సరం దాటిన తర్వాత అంటే ఎప్పుడంటే మనకి ఈ ఇంటర్మీడియట్ లోకి వచ్చిన దగ్గర నుంచి కూడా వీళ్ళకి ఎడ్యుకేషన్ అనేటువంటి దెబ్బతింటుంది అనే అనుకున్నటువంటి విధంగా రాణించలేరు వీళ్ళు. అలానే చెడు స్నేహాలు, చెడు సహవాసాలు ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా కూడా ఈ నెంబర్ 2 వచ్చింది కాబట్టి లవ్ ఫెయిల్యూర్ అనేటువంటిది ఖచ్చితంగా ఉంటుంది. 30వ సంవత్సరం వచ్చేంత వరకు కూడా వీళ్ళ టాలెంట్ తగినటువంటి విధంగా జాబ్ అనేటువంటిది సరిగ్గా జాబ్ లో రాక స్ట్రగుల్ అవుతారు. మ్యారేజ్ కూడా లేట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుందండి. సో ఈ విధంగా ఉంటుంది 2 యొక్క ప్రభావం. ఇక 8 అనేటువంటిది చూసుకుంటే మనం 8 అనేటువంటిది 45 to 60 years అండి. 45 to 60 years మధ్యలో వీళ్ళకి ఫైనాన్షియల్ స్ట్రగుల్స్, ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్ వస్తాయండి. అంటే మానసికంగా ఫ్యామిలీ పరంగా కూడా ఎక్కువగా ఇబ్బంది పడతారు. అంటే 45 years దాటిన తర్వాత పిల్లల నుంచి దూరంగా అయ్యేటువంటి సిచ్యువేషన్స్ ఏర్పడడం కానివ్వండి, అంటే పిల్లలు వెళ్ళి ఓల్డేజ్ హౌస్ లో జాయిన్ చేయడం కానివ్వండి, లేదంటే వైఫ్ అండ్ హస్బెండ్స్ దూరంగా ఉండేటువంటి సిచ్యువేషన్స్ ఏర్పడటం, దూరం అయిపోయేటువంటి సిచ్యువేషన్స్ అనేటువంటిది ఏర్పడుతూ ఉంటాయండి. ఇక నెక్స్ట్ కనుక తీసుకుంటే మనం డెడాంటీ కాంబినేషన్స్ ఏమైనా ఉన్నాయని చూడాలి. దీంట్లో చూసుకుంటే 38 అనేటువంటి డెడాంటీ కాంబినేషన్ అండి. వీళ్ళ కాంబినేషన్ డెడాంటీలో ఉంది, అంటే హాస్పిటలైజేషన్ ఎక్కువగా అవుతూ ఉంటుంది. దాంట్లో కూడా 3 అనేటువంటి దాన్ని కూల్ నెంబర్ అంటాం కాబట్టి లంగ్స్ కు సంబంధించిన ప్రాబ్లమ్స్, రెస్పిరేటరీకి సంబంధించిన ప్రాబ్లమ్స్, సైనస్, మైగ్రేన్ అనేటువంటి ఎక్కువగా వస్తాయి. వీళ్ళకి ఆయాసం, ఉపశమనం కూడా ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. జలుబుకు సంబంధించినటువంటి ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో కాబట్టి ప్రసాద్ గారు మీరు జాగ్రత్తగా ఉండండి, హెల్త్ కి సంబంధించిన ఇష్యూస్ ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఇక నెక్స్ట్ చూసుకుంటే డేట్ ఆఫ్ బర్త్ ప్యాటర్న్ లో 2 అనేటువంటి నెంబర్ ఉందండి. 2 ని మనం డిపెండెంట్ నెంబర్ అంటాము, 8 ని మనం బ్యాడ్ నెంబర్ అంటామండి. 38 2 డెడాంటీ కాంబినేషన్స్ ఉన్నాయండి. 2 ఉన్నాయి. 2 అనేటువంటి బ్యాడ్ నెంబర్ ఉందండి. ఒక రకంగా చెప్పాలంటే 100% ఆఫ్ ఈ లైఫ్ మొత్తం కూడా నెగిటివ్ లోనే ఉందండి. 100% లైఫ్ అంతా నెగిటివ్ లోనే ఉంది. ఆల్రెడీ ప్రసాద్ అనేటువంటి పేరే సాడ్ అనేటువంటిది ఉంది, నెగిటివ్ నెంబర్స్ ఉన్నాయి, ఫుల్ నెగిటివ్ లో ఉంటారు. దానికి తోడు వీళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ప్యాటర్న్ లో 2 డెడాంటీ కాంబినేషన్స్, 2 బ్యాడ్ నెంబర్స్, ఒక్క డెడాంటీ కాంబినేషన్ ఉంటేనే ఒక రకంగా చెప్పాలంటే జీవితంలో నరకానికి స్పెల్లింగ్ రాసేటువంటి సిచ్యువేషన్స్ ఏర్పడితే, అటువంటి వీళ్ళకి లైఫ్ లాంగ్ కూడా అంటే చూడండి 0 to 15 years డెడాంటీ కాంబినేషనే. అలానే నెక్స్ట్ వచ్చేసి మనకి 30 to 60 years డెడాంటీ కాంబినేషన్. మళ్ళీ 60 దాటిన తర్వాత 60 నుంచి 45 వరకు, 60 నుంచి 75 వరకు డెడాంటీ కాంబినేషన్. ఒక రకంగా చెప్పాలంటే లైఫ్ అంతా కూడా మానసికంగా కుంగిపోయేటువంటి, మానసికంగా ఇబ్బంది పడేటువంటిది, సమాజంలో తలెత్తుకునే సిచ్యువేషన్లు అనేటువంటివి వీళ్ళ లైఫ్ లో జరిగేటువంటి అవకాశం ఉంటుందండి. సో ఇదండి కంప్లీట్ ఎనాలిసిస్. సో మీరు నెక్స్ట్ మీ యొక్క ఎనాలిసిస్ అనేటువంటిది ఏ ఇయర్ లో ఎలా ఉంటుంది, ఎప్పుడు మీకు హెల్త్ ఇష్యూస్ వస్తాయి, ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది తెలుసుకోవాలంటే కనుక మీరు వాట్సాప్ లో నాకు మీ నేము అలానే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ పంపించే ప్రయత్నం చేయండి. సో థ్యాంక్ యూ అండి. నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే దయచేసి ప్రసాద్ అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. మీ నేమ్ అడ్వాన్స్డ్ 14 డైమెన్షన్ లో ఆస్ట్రో న్యూమరాలజీ ప్రకారం నేమ్ కరెక్షన్ చేయించుకొని ఈ నెగిటివ్ బారి నుంచి మీరు తప్పించుకుంటారని చెప్పి, పాజిటివిటీ పెంచుకుంటారని చెప్పి నా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.